హాయ్ గైస్, వెల్కమ్ టు స్టార్స్ హోమ్ డైరీస్. ఈరోజు మీకు షేర్ చేస్తున్న రెసిపీ ఏంటంటే బేల్పూరి అండి. బేల్పూరిని మనం బయట తినకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. నేనైతే మరమరాలు 2 కప్స్ తీసుకున్నాను. అలానే ఆనియన్స్ చాప్ చేసుకున్నానండి. టమాటోస్ కూడా చాప్ చేసుకోవాలి. ఇది 1 తీసుకున్నాను. అలానే ఒక హాఫ్ లెమన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఒక బౌల్లో మరమరాలు తీసుకోవాలండి. అలానే దాంట్లోకి సేవ్ కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ అది మనకి ప్యాకెట్ దొరుకుతుందండి ఇలాంటిది. ఆ ప్యాకెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. నేనైతే ఆ ప్యాకెట్ తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి ముందుగా రెడీ చేసుకున్నటువంటి చాప్డ్ ఆనియన్స్, టమాటోస్ వేసుకొని, మీకు కారం ఆల్రెడీ ఈ ప్యాకెట్లో అయితే వస్తుందండి. మీరు నార్మల్ మరమరాలతో తీసుకుంటే మీకు ఎంత స్పైసెస్ కావాలో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. కారం, ఉప్పు, చాట్ మసాలా అట్లా. నేనైతే జస్ట్ కారం, ఉప్పే యాడ్ చేసుకున్నాను. అలానే దీనికి బాగా మంచిగా కలపడంలోనే టేస్ట్ అయితే వస్తుందండి. నాకైతే ఈవినింగ్ స్నాక్ అనగానే ఇలాంటి బేల్పూరి, బజ్జీలు, పునుగులు, అలానే చిన్న సమోసా, పెద్ద సమోసా అవి బాగా గుర్తొస్తుంటాయి. ఇప్పుడు మంచిగా హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకున్నాం కదా, మంచిగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మంచిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొంతమంది కొత్తిమీర ఉంటే ఇష్టంగా తినరు, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్. అలానే ఏమన్నా కూరగాయలు ఉన్నాయనుకోండి, కొంతమంది కీరా అండ్ క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటే, నేనైతే అవేమీ యాడ్ చేయలేదు, క్యారెట్ అలాంటివి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేసేయడమే. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మేమైతే ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకొని తినేసాము. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. ఓకే గైస్.